హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హియర్ రవివర్స్. ఇవాళ జస్ట్ మనం ట్రేడ్ అనాలిసిస్ చేద్దాం. నిన్న జరిగిన మూవ్మెంట్ ప్లస్ ఇవాళ జరిగిన మూవ్మెంట్ అనాలిసిస్ చేద్దాం ఏమేమి ఉన్నాయనేది. దాని తర్వాత మనం ఎలా ట్రేడ్ ఆపర్చునిటీస్ తీసుకోవచ్చు అనే దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. మనకి యాక్చువల్గా నిన్న మార్కెట్లో అంత పెద్ద చాలా మంచి మూవీ వచ్చింది నిన్న. యాక్చువల్గా చెప్పాలంటే నేను తీసుకోలేదు, బట్ నేను కొంచెం బిజీ ఉండే బయట వేరే పనిలో, అందుకని ట్రేడ్స్ నేను ప్లాన్ చేయలేదు. అండ్ ఇవాళ అయితే ట్రేడ్ తీసుకున్నా, బట్ అది లాసెస్ లో ఉండే. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎలా ట్రేడ్ తీసుకున్నా, ఏ ఏరియాలో ట్రేడ్ తీసుకున్నా. ఇది మనకి యాక్చువల్ గా ఇది 70% వాల్యూమ్ కాబట్టి నేను ఇక్కడ వాల్యూమ్ ఏరియా తీసుకున్నా. ఇది ప్లస్ వాల్యూమ్ ఏరియా హై ప్లస్ వాల్యూమ్ ఏరియా లో ఇలా తీసుకున్నా. ఓకే, దాని తర్వాత డిలేట్ ప్రీవియస్ వాల్యూమ్. అండ్ నేను అనుకున్న లాగానే ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు నాకు ఇది ఒక రెడ్ క్యాండిల్ కాబట్టి నేను యాక్చువల్గా ఇక్కడ చూసింది కూడా నాకు రెడ్ క్యాండిల్ కనిపించింది. సో ఎన్ని రెడ్ క్యాండిల్స్ మధ్యలో ఒక రెడ్ క్యాండిల్ ఒక ఎన్ని ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు మనం వన్ డే టైం ఫ్రేమ్కి వెళ్తే, డైలీ టైం ఫ్రేమ్కి వెళ్తే లైక్ ఇట్ వాజ్ ఏ ప్యూర్ అప్ ట్రెండ్ కాబట్టి నేను ఎందుకో నాకు అనిపించింది మేబీ ఇక్కడ నుంచి రివర్సల్ రావచ్చేమో అని. సో నేను అందుకనే ఈ ఏరియాలో తీసుకున్నా. బట్ అన్ఫార్చునేట్ గా అది ఫెయిల్ అయిపోయింది. బట్ స్టిల్ మళ్ళీ ఏం జరిగిందని ఒకసారి చెప్తా నేను. అక్కడ ఏం జరిగిందంటే ఇగో ఈ ఏరియాలో నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా. యాక్చువల్గా ఈ ఏరియాలో స్టార్ట్ చేసే ట్రేడ్ ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ తర్వాత, 1.5 అవర్ కాదు, 1:40కి నా ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయింది. ఆల్మోస్ట్ లైక్ టూ ఫోర్ ఫోర్ 4:45కి 4:45 అంటే ఆల్మోస్ట్ లైక్ 3 hours ఆఫ్ ఫ్రెండ్స్ తర్వాత ట్రేడ్ ఎగ్జిట్ అయిపోయింది ఆటోమేటిక్ గా, బికాస్ ఆఫ్ స్టాప్ లాస్ ఇట్. నేను ట్రేడ్ ఎలా తీసుకున్నాను అనేది, ఈ ఏరియాలో తీసుకున్నా ట్రేడ్, ఇక్కడ ట్రేడ్ ఐడియా తీసుకున్నా నేను. అండ్ ఇది నా స్టాప్ లాస్, దీని మీదనే పెట్టుకుని ఉండే. అండ్ నా టీపీ చాలా కింద పెట్టుకున్నా, సో అది కూడా ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయిపోయింది నాకు. నేను యాక్చువల్గా ఏం చేసేది ఉండే అంటే, ఈ ట్రేడ్ ఎప్పుడైతే నాకు పాజిటివ్ వచ్చినప్పుడు నేను యాక్చువల్గా బ్రేక్ ఈవెన్ చేసేది ఉండే ట్రేడ్ ని, బట్ ఇట్ వాజ్ లాస్ట్ ఎనీవేస్. ఇక్కడ ఎందుకు ఇలా జరిగింది అనేది కూడా చెప్తా రీజన్. ఇక్కడ చూసుకుందాం డైరెక్ట్ గా 5 minutes లో. మా ఇది ఈ ఏరియాలో ఆల్మోస్ట్ లైక్ 13K తర్వాత మనకి ఎవ్వరు సెల్లర్స్ లేరు, చూసారా? మార్కెట్ డ్రాప్ అవుతున్నా కూడా సెల్లర్స్ ఎవ్వరు పార్టిసిపేషన్ లేదు. సో అదొక నెగిటివ్ ఫీడ్బ్యాక్. దాని తర్వాత ఎప్పుడైతే ఇది నిన్నటి వాల్యూమ్ లోకి వెళ్ళిందో, నిన్నటి వాల్యూమ్ లో బయటకు వచ్చేటప్పుడు చూడండి, ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి వాల్యూమ్ ఏరియా నుంచి బయటకు వస్తున్నప్పుడు రెడ్ క్యాండిల్స్ లో అస్సలు వాల్యూమ్ లేదు. దెర్ ఇస్ నో వాల్యూమ్. మొత్తం వాల్యూమ్ అంతా అబ్జర్వ్ అయిపోయింది. బట్ మార్కెట్ మాత్రం మూవ్ అవుతూనే ఉంది డౌన్ సైడ్. ఇక్కడ చూస్తే మార్కెట్ మూవ్ అవుతుంది, కానీ వాల్యూమ్స్ లో మనకేం లేదు. సో అదొక నెగిటివ్ ఫీడ్బ్యాక్. అందుకని ఇక్కడ బయర్స్, ఇక్కడ మనకి ఇండికేషన్ ఏంటంటే బయర్స్ ఇన్వాల్వ్ అవుతున్నారని అర్థం. సో బయర్స్ ఎప్పుడైతే స్టెప్ ఇన్ అయ్యారో యూ కెన్ సీ నా ఎస్ఎల్ అయింది. దాని తర్వాత కంటిన్యూస్ గా మళ్ళీ అదర్ సైడ్కి వెళ్ళిపోయింది. మళ్ళీ కంటిన్యూస్ గా డౌన్ బాటమ్ కి వస్తుంది ఇప్పుడు కరెంట్ మార్కెట్. సో ఇది ఇవాళ నా ట్రేడ్ ఐడియా. ఇది లాస్ట్ $7 ఏమో లాస్ అయినా ఓకే, బట్ స్టిల్ అలా అని కాదు. నెక్స్ట్ వి గో ఫర్ ద నెక్స్ట్ బెటర్ ట్రేడ్స్. ఇంకా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ తీసుకుందాం మనం. ఇవాళ 2 days మార్కెట్ యాజ్ యూజువల్ గా రెడ్ క్యాండిల్స్ ఫ్లాగ్ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి, సో వి హోప్ రేపు కూడా మేబీ రెడ్ క్యాండిల్ ఫామ్ అవ్వచ్చు బికాస్ ఆఫ్ ఎ డౌన్ ట్రెండ్. ఇట్ కంటిన్యూస్. ఇవాళ హెవీ పాయింట్స్ తోటి ఒకవేళ డౌన్ ట్రెండ్ లో ఉంటే మార్కెట్, సో రేపు కూడా ఫాల్ చూడొచ్చు మనం. ఇవాళ అలాంటి ఫాల్ ఏం లేకపోతే వీ కెన్ గో ఫర్ లైక్ ఇక్కడ ఇదిగో ఇప్పుడు చూసారా, మార్కెట్ డ్రాప్ అవ్వట్లేదు. అక్కడే ఉన్నా కూడా మనకి వాల్యూమ్ మాత్రం డ్రాప్ అవుతుంది. అంటే సెల్లర్స్ అగ్రెసివ్ ఉన్నారని అర్థం ఇట్లాంటి ఏరియాలో. బట్ ఇక్కడ మనకి అదే ఏరియా మనకి ఇక్కడ కావాలి మనకు ఆ ఏరియా ఇక్కడ రాలేదు కాబట్టి వి వెంట్ బయర్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి కాబట్టి మనకి ఇంకేం చేయలేం. అది వి ఆల్రెడీ లాస్ట్ ద ట్రేడ్.
సో ఏదైనా కానీ ట్రేడ్ తీసుకునే ముందు ఉండాలి. ట్రేడ్ తీసుకున్న తర్వాత మనం ఏం చేయలేం. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇది. దీని తర్వాత ఇవాళ అనాలిసిస్ ఏంటి అంటే, ఇప్పుడు కరెంట్ మార్కెట్ సిచ్యుయేషన్ యాంకర్డ్ వాల్యూమ్ తీసుకుందాం డైరెక్ట్‌గా. ఇవాళ డే స్టార్ట్ నుంచి యాంకర్డ్ వాల్యూమ్ తీసుకుంటే, ఇప్పుడు మనకి ఇది లో వాల్యూమ్ ఏరియా, లో వాల్యూమ్ నోడ్ అంటాం కదా! అది ఇది ఈ ఏరియా. సో ఇప్పుడు మార్కెట్ మళ్ళీ రివర్స్ అవుతూ పాయింట్ ఆఫ్ కంట్రోల్‌కి వెళ్తుంది బాటమ్ సైడ్. సో చూద్దాం ఇవాళ ఎక్కడ క్లోజ్ అవుతది అనేది. ఒకవేళ మళ్ళీ రేపు మనకి ఏరియా ఉంటే వాల్యూమ్ ఏరియా ఇదే యాంగిల్‌లో ఫార్మ్ అయితే మనకి ఒక్క నిమిషం నేను డైరెక్ట్ పాయింట్స్ తీసుకుంటా. సో ఇంకొంచెం ఈజీగా ఉంటది. మనకి ఇంకొంచెం ఈజీగా ఉంటది ఇప్పుడు. ఒకవేళ వాల్యూమ్ ఏరియా ఇదే ఫామ్‌లో ఉంటే మనం ఒకవేళ మార్కెట్ పైకెళ్తే మనం డౌన్ సైడ్ తీసుకుంటాం. ఈ ఏరియాకొస్తే ఒకవేళ ఈ ఏరియా నుంచి బయటికెళ్ళిపోయి ఇక్కడిక్కడే రేంజ్ అవుతూ మనకి మార్కెట్‌లో వాల్యూమ్ ప్లస్ విత్ వాల్యూమ్స్ చూస్తూ మనం చేయాలి. బికాస్ ఆఫ్ వి ఆర్ లైక్ వాల్యూమ్ అనాలిసిస్ కాబట్టి నేను పర్సనల్‌గా వాల్యూమ్ అనాలిసిస్ చేస్తున్నా కాబట్టి వాల్యూమ్స్ చూసుకుంటూనే చేయాలి. ఎప్పుడైతే మనకి ఇలాంటి ఏరియాస్ కనిపిస్తాయో సో వి హావ్ టు జంప్ ఇన్. బట్ ఇప్పుడు నాకంత ప్రాపర్ మంచి మూవ్స్ అయితే ఏం కనిపించట్లేదు కాబట్టి నేను లైట్ తీసుకుంటున్నా. స్టే అవే మార్కెట్. ఇప్పుడైతే స్టే అవే ఉండండి మార్కెట్‌కి. దట్స్ ఇట్ ఫర్ నౌ. టేక్ కేర్. బై. ఏమన్నా ఉంటే రేపు చూద్దాం.